అమ్మ ప్రేమను అందరూ ఏదో విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువ సంగీత దర్శకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. మదర్స్ డే సందర్భంగా అమ్మకు గిఫ్ట్‌గా ఓ పాటను కంపోజ్ చేశాడు. అమ్మ ప్రేమను మధురంగా ఆవిష్కరిస్తున్న ఈ పాటను హైదరాబాద్ కు చెందిన యువ సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ రూపొందించారు. మదర్స్ డే రోజున తన అమ్మకు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు గిఫ్టన్ ఇలియాస్. తన ప్రతిభతో చక్కని పాట కట్టాడు. దాన్నిలా ప్రెజెంట్ చేశాడు. మదర్స్ డే సందర్భంగా జైసుదకు యువ సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ ఓ పాటను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనిపై జైసుద స్పందన ఇప్పుడు తెలుసుకుందాం. జైసుద్ గారు, హ్యాపీ మదర్స్ డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ అండ్ విష్ యువర్ మదర్ ఆల్సో హ్యాపీ మదర్స్ డే. రైట్. అలాగే గిఫ్టన్ ఇలియాస్ పాటపై మీరేమంటారు? Well, I'm very happy somebody has dedicated a song. And yes, I feel somewhere అంటే ఇలాంటి అవకాశాలు అందరు ఆర్టిస్టులకి లభించదు. సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ అంటే వాళ్ళ మదర్ తర్వాత సినిమా మదర్ గా అంటే నన్నే భావిస్తారు మదర్ గా. yes definitely. I think I'm very lucky and blessed. సో మదర్స్ డే పై అందరి మదర్స్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? వెల్, మదర్స్ కి అందరు మదర్స్ ప్రతి ఒక్కరికి మదర్స్ కి వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ కన్నా ఎక్కువ చెప్పాల్సింది మనం పిల్లలకి. ఎందుకంటే మనం పిల్లలు వచ్చి వాళ్ళ మదర్ ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ మదర్ కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. అసలు ఆ పిల్లల్ని అర్థం చేసుకుని మోర్ ఫ్రెండ్లీగా ఉంటే మనం ఇప్పుడు వచ్చే ఈ రోజుల్లో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అప్పుడే వాళ్ళు అన్ని మనతో షేర్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు తప్పుదారిని పోవడానికి చాలా అవకాశం ఉంది. సో మోర్ దెన్ అ ఫ్రెండ్ లాగా ఉండాలి ఒక్కొక్కప్పుడు మదరు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ గిఫ్ట్ దెమ్. ఈ మదర్స్ డే రోజు అందరు మదర్స్ హు ఆర్ నాట్ సో ఫ్రెండ్లీ విత్ దర్ చిల్డ్రన్ ఈ మదర్స్ డే సందర్భంగా వాళ్ళని కోరుకునేది మీ ఫస్ట్ ఫ్రెండ్ అంటే మీ పిల్లలే ఉండాలి. మీ రైట్. థ్యాంక్ యూ జైసద్ గారు. మీకు మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు.